ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్పై మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. 35కు పైగా మిసైళ్లను ప్రయోగించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులపై ఇప్పటికే ఘాటుగా స్పందించారు ఇరాన్. యుద్ధం వారు ప్రారంభించిన ముగింపు తాము ఇస్తామంది. ఆ ముగింపు ఊహించని రీతిలో ఉంటుందని తెలిపింది. మరోవైపు ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా దాడులు చేశాయి. టెహ్రాన్లో 30 ప్రాంతాల టార్గెట్గా మిసైళ్లతో దాడులు చేశారు. ఖమేనీ ఇళ్లు, హెడ్ క్వార్టర్స్ సమీపంలోకి దూసుకువెళ్లాయి. అయితే అప్పటికే టెహ్రాన్ వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు ఖమేనీ. నార్త్ ఈస్ట్ టెహ్రాన్పై బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో వేలాది మంది ఇరాన్ సైనికులు హతమైనట్లు సమాచారం. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దేశ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండడంతో అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు ఆదేశాలిచ్చింది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్లో స్కూల్స్ బంద్ అయ్యాయి. ఎయిర్ స్పేస్ ను కూడా మూసివేసింది. ఇరాన్లో కూడా ఎయిర్ స్పేస్ ను మూసివేశారు. ఇక ఇరాన్పై దాడులతో ఇరాక్ కూడా అలర్ట్ అయింది. ఎర్బిల్ ఎయిర్పోర్ట్ ను మూసివేసింది. ఇరాన్తో చర్చలపై సంతృప్తిగా లేనని, తన మాటల్ని ఇరాన్ పట్టించుకోవడం లేదని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్పై దాడులు మొదలయ్యాయి. గత ఏడాది జూన్లో 12 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. అమెరికా మధ్యవర్తిత్వంతో జూన్ 24న కాల్పుల విరమణకు ఇరాన్, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. ఇస్ఫహాన్లో న్యూక్లియర్ తయారీ కేంద్రాలపై దాడులు జరగడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతి దాడికి దిగింది. ఇంకా తీవ్రతరం చేస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతి దాడి చేస్తోంది, ఇంకా తీవ్రతరం చేస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏంటి తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? మొత్తానికి ప్రియా అనుకున్నంత జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే గత ఏడాది 2 దేశాల మధ్య జరిగినటువంటి చర్చలతో ఇద్దరు కూడా యుద్ధానికి ముందుకు వెళ్ళొద్దు, సీజ్ ఫైర్ ను కొనసాగిద్దామంటూ ఇక ఫైరింగ్ అనేది లేదు అంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు, మొదట ఇజ్రాయెల్ ఇరాక్ పైన ప్రివెంటివ్ స్ట్రైక్ గా దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ సైతం వెంటనే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన దాడులను స్టార్ట్ చేసింది. ఇప్పటికే 35 బాలిస్టిక్ మిసైల్స్ ను ఇజ్రాయెల్ పైన పంపింది. సో అక్కడ దాడులు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు 2 దేశాల్లోనూ యుద్ధ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిలో వెన్నుదన్నగా అమెరికా కనిపిస్తుంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ట్రంప్ సైతం స్పష్టం చేశారు. అంటే ఇరాన్తో జరిపినటువంటి చర్చలు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు సరిగ్గా లేవు. న్యూక్లియర్ తయారీ కేంద్రాల విషయంలో వాటిని ఆపేయాలంటూ, వాటిని ధ్వంసం చేయాలంటూ ఖమేనీకి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు ఏ విధంగానైతే ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. ఇక్కడితోనే కాదు, ఇజ్రాయెల్ దాంతోపాటు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుంది, ప్రపంచ దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకోసమే తమను తాము రక్షించుకోవడానికే ఇప్పుడు ఇరాన్ పైన దాడులు చేయాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా మొదట ఇజ్రాయెల్ ఏ విధంగానైతే ప్రివెంటివ్ స్ట్రైక్ చేసిందో దాదాపు 30 ప్రాంతాల్లో, ఇందులో
కీలకంగా చెప్పాలంటే టెహ్రాన్లో ఉన్నటువంటి అటు ఎవరైతే ఇరాన్ చీఫ్గా ఉన్నటువంటి ఖమేనీకి సంబంధించినటువంటి రెసిడెన్స్, దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్ అయ్యాయి. అయితే ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందే, అంటే ఇజ్రాయెల్ తమ మిసైల్స్ను ప్రయోగించడానికి ముందే ఖమేనీ బంకర్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం కొంత సురక్షితంగానే సేఫ్గా ఎవరికి తెలియని ప్రదేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి ఇతర టీమ్స్ మొత్తం కూడా ఇరాన్ నుంచి ఇప్పుడు ఆపరేషన్స్ స్టార్ట్ చేశాయి. టెహ్రాన్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ఆపరేషన్స్ ఇప్పుడు మొత్తం కూడా టెల్ అవీవ్ మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు దేశాల్లోనూ సైరన్లు మోగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడైనా ఎటువంటి దాడులైనా జరిగే అవకాశం ఉందంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే మూసేయడంతో పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సో రోడ్లపై ప్రజలెవరూ కూడా ఉండొద్దనే విషయాన్ని సైరన్ల ద్వారా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడికి ప్రివెంటివ్ స్ట్రైక్ చేసిందో ఆ సమయంలోనే తమ దేశాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఎందుకంటే తాము దాడి చేయబోతున్నాము, సో ఒకవేళ దాడి చేస్తే ఖచ్చితంగా ఇరాన్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇక్కడ అందరూ కూడా అలర్ట్గా ఉండాలనే విషయాన్ని స్పష్టం చేశారు. సో ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడికి ఇప్పటికే ఏ విధంగానైతే లయన్ రోర్ అంటూ పెట్టారు. నిజంగా చెప్పాలంటే తెలుగులో సింహ గర్జన. సో ఎవరినైనా సరే తమ గర్జనల ద్వారా ఏ విధంగానైతే దాడులు చేస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేస్తే ఇప్పుడు ఇరాన్ కూడా ఒకవైపు ఇప్పటికే దాడులు ప్రారంభించింది. సో ఇద్దరి మధ్య దాడులు ఎంతవరకు కొనసాగుతాయి, దీని ప్రభావం ఏ మేరకు వెళ్తుంది అనేది కూడా చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా, అంటే గత ఏడాది జూన్ జూలైలో జరిగినటువంటి ఏదైతే యుద్ధాల సందర్భంగా కూడా ఖమేనీ అండర్ గ్రౌండ్కు వెళ్ళిపోయారు, బంకర్లో దాచుకున్నారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కూడా పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం కనిపించింది. ఇక్కడ గాజా పైన, అక్కడ హమాస్ పైన పెద్ద ఎత్తున ఏ విధంగానైతే జరిగినటువంటి దాడులు, ఆ తర్వాత జరిగినటువంటి చర్చల ఫలితంగా గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య శాంతి అనేది కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ప్రపంచం మొత్తం ఆ రెండు దేశాల వైపే చూస్తుంది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు, ముఖ్యంగా భారత్తో పాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫ్లైట్స్ మొత్తం కూడా ఇజ్రాయెల్ ఇరాన్కు ఆపేశారు. ముఖ్యంగా ఏదైతే ఇజ్రాయెల్, దాంతోపాటు ఇరాన్, ఆ పక్కన ఉన్నటువంటి దేశాలు ఏవైతే చిన్న చిన్న దేశాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎయిర్ స్పేస్ మొత్తం క్లోజ్ చేశారు. సో అంతరిక్ష ప్రయాణాలను మొత్తం ఆపేశారు. ఇప్పుడు దాడులు మాత్రమే కొనసాగుతున్నాయి, ఒకరు మరొకరిని టార్గెట్ చేసుకుంటూ. ఇక్కడ టెల్ అవీవ్ నుంచి, అంటే ఇజ్రాయెల్ సంబంధించినటువంటి రాజధాని నుంచి అటు అక్కడ ఉన్నటువంటి టెహ్రాన్ను, ఇరాన్లో ఉన్నటువంటి టెహ్రాన్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. కానీ ఇరాన్ మాత్రం అక్కడి నుంచి టెహ్రాన్ నుంచి ఇక్కడ టెల్ అవీవ్కు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రెండు దేశాల మధ్య ఇప్పుడు గంభీరమైనటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇజ్రాయెల్లో భారత్ పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని టెల్ అవీవ్లోని అధికారులు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమను సంప్రదించొచ్చని కోరింది.